హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గండిపేట్. సో గండిపేట్ లేక్ అయితే మేము వచ్చామండి. సో ఎర్లీ మార్నింగ్ 5:30 to 6:30, అరౌండ్ 6:50 వరకు అయితే మీకు ఏమీ ఛార్జ్ చేయరు. మీరు 7 o'clock అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మేమైతే 2 టికెట్లు తీసుకున్నాం. సో 50 రూపీస్ అయితే మీకు 7 o'clock నుండి అయితే ఛార్జ్ చేస్తారు. మీకు టైమింగ్స్ అనేవి 9:30 to 5 PM అని పెట్టారు, కానీ మీరు ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుండి అయితే మీరు రావచ్చు. సో ఇది బ్యూటిఫుల్ లేక్ అండి. సో దీన్ని ఉస్మా సాగర్ అని కూడా మనం పిలుస్తుంటారు. సో ఈ లేక్లో ఉన్న వాటర్నే మనం హైదరాబాద్లో ఉన్న, సికింద్రాబాద్లో ఉన్న వాటర్ మొత్తం డ్రింకింగ్ వాటర్ కింద కూడా వాడుతుంటారు. సో దీన్ని సర్స్, నీళ్ళు త్రాగే సర్స్ అని కూడా మనం పిలుస్తుంటారు. సో లోపలికి అయితే మనం వెళ్ళి ఆ వ్యూ అయితే చూపిస్తాం. మీకు వ్యూ కనిపిస్తుంది కదా, బ్యూటిఫుల్ వ్యూ. సో మనం ముందుకైతే వెళ్ళి చూద్దాం. అక్కడ డ్యామ్ కూడా ఉంది, ఆ డ్యామ్ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇది ఉండండి, బ్యూటిఫుల్, చాలా అంటే చాలా బాగుంది వ్యూ. ఇదిగోండి, అక్కడ కనిపిస్తుంది కదా, అదే డ్యాము. సో ఈ వాటర్ని మన డ్రింకింగ్ పర్పస్ కూడా వాడుతుంటారు. సో ఇదిగోండి, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, వాటర్ అనేది అలా ప్రవహిస్తుంది. సో బ్యూటిఫుల్ గార్డెనింగ్ అండి, చాలా బ్యూటిఫుల్ పార్క్. సో ఇది గండిపేట లేక్కి మీరు మెహదీపట్నం నుండి అయితే 18 kilometers, కేపీహెచ్బీ నుండి అయితే 20 kilometers డిస్టెన్స్లో ఉంది. సో పార్కమ్ లేక్ ఇది మంచినీటి సరస్సు అంటారు దీన్ని. నైట్ వ్యూ చాలా బాగుంది అంటారు, కానీ మీరు ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బ్యూటిఫుల్. గార్డెనింగ్ అంతా నీట్ చక్కగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ పార్క్ అండి. అది అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అది గండిపేట లేక్. ఇదిగోండి డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ గండిపేట లేక్. బ్యూటిఫుల్ ట్రీస్ చూడండి, అందమైన ఫ్లవర్స్. ఎంత బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్ అండి, మొత్తం ఫ్లవరింగ్ అంతా ఇక్కడ ఉన్నాయి. సో మేమిద్దరం అయితే వచ్చాం. ఇది కూడా మా అన్నయ్య. సో లేక్ అయితే సూపర్ అండి, మొత్తం నీట్గా చాలా చాలా అంటే చాలా నచ్చింది నాకు. బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్. ఇదిగోండి చక్కగా కనిపిస్తుంది లేక్, చాలా ప్యూర్ లేక్. చూడండి, ఎర్లీ మార్నింగ్ చాలా చల్లని గాలి, చాలా మంది స్టాఫ్ ఉన్నారు. బ్యూటిఫుల్. ఇదిగోండి, ఇక్కడ నుండి మీరు ఫొటోస్ తీసుకోవాలంటే ఇక్కడ నుండి తీసుకోవచ్చు. సో బ్యూటిఫుల్ పిట్బుల్ అంటే, నాకు పిట్బుల్స్ అంటే చాలా ఇష్టం. సో ఓవరాల్గా గార్డెనింగ్ అయితే సూపర్బ్. మీరు ఎర్లీ మార్నింగ్ టైం జాగింగ్ చేసుకోవడానికి కానీ, వాకింగ్ చేసుకోవడానికి కానీ, అన్నిటికి అన్ని విధాల ఏజెస్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. చక్కని చెట్లు, బ్యూటిఫుల్ అంటే చల్లని గాలి. చూడండి, బ్యూటిఫుల్ ఫ్లవర్స్. సో ఇదిగోనండి, ఇదే మెయిన్ వ్యూ. ఇది మొత్తం గండిపేట లేక్ అనేది 46 kilometers. సో రకరకాల బంతి పువ్వులు, ఇక్కడ ఉన్నవన్నీ బంతి పువ్వులేనే. బంతి పువ్వులు,
ఇదిగోనండి బ్యూటిఫుల్ ఫ్లవర్స్. చాలా ఏళ్ళు నాటి చెట్లు ఇవన్నీ. సో ఓవరాల్గా అయితే నేను అందరికీ రికమెండ్ చేస్తున్నాను, ఎందుకంటే కాసేపు టైం స్పెండ్ చేసి చేసుకోవడం తెలియదు. బాగానే ఉంది ప్లేస్. బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్. సో కంటిన్యూస్గా మనకి గాలి అనేది విపరీతం అండి ఇక్కడ. చాలా కూల్ ప్లెజెంట్ బ్రీజ్. సో ఇది మార్నింగ్ కూడా రావచ్చు, ఈవినింగ్ కూడా రావచ్చు. సో బోత్ వ్యూస్ కూడా రికమెండెడ్ అని. చాలా అంటే చాలా బాగుంది. చూడండి మొత్తం రకరకాలైన చెట్లు, బ్యూటిఫుల్. చూడండి చాలా బ్యూటిఫుల్ గార్డెనింగ్. మొత్తం పార్క్ అద్భుతం, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్లో మీకు బ్యూటిఫుల్ ఆర్చ్ కనిపిస్తుంది చూడండి, చాలా బ్యూటిఫుల్. అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఆర్చ్. లోపల గ్లోబ్లా ఉంది. సో ఫోటోషూట్స్ కానీ, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ, వెడ్డింగ్స్ కానీ ఇక్కడ సూపర్ అంటే సూపర్. సో ఇదే ఎంట్రన్స్ అండి. చూడండి అద్భుతం, చాలా బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. వ్యూ పాయింట్ అయితే అదిరిపోయిందండి. సో ఈ గండిపేట లేక్ బ్లాగ్ అనేది చూసారు కదండి. బ్యూటిఫుల్ లేక్, చాలా బ్యూటిఫుల్ గార్డెనింగ్ అండి. చాలా మీరు ఇక్కడ ఉన్నంతసేపు గాలి అలా వస్తూనే ఉంది. అన్ని రకాల ఏజ్ పీపుల్ కూడా వచ్చి చక్కగా టైం స్పెండ్ చేసి వెళ్ళవలసిన ప్లేస్. మార్నింగ్ టైం అవని, ఈవినింగ్ టైం అవని మీరు చక్కగా వచ్చి టైం స్పెండ్ చేసుకోవచ్చు. సో ఇవేనండి ఈ గండిపేట లేక్ విశేషాలు. సో మంచినీటి సరస్సు విశేషాలు ఇవన్నీ. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్.